వస్తుందండి, సౌకర్యాలు బాగానే ఉంటాయండి మాకు. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? ఈయన వస్తేనే రకంగా ఉంటుంది అనుకుంటున్నామండి మేము. జగన్ గారు. ఓకే. మరి లేబర్కి బాగా చేసేటండి ఈయన. ఉన్నవాళ్ళు గొడవ పెడుతున్నారు, లేబర్కి చేసేడు ఈయన. రేషన్కి వెళ్ళినా పడిగప్పులు అడిగేవాళ్ళు, రేషన్ ఇంటికి వస్తుంది, పెన్షన్ ఇంటికి వస్తుంది. వాలంటీర్లు ఉపయోగపడుతున్నారు. వాలంటీర్లు అయితే బాగానే చేస్తారండి మాకు. వాలంటీర్లు బాగానే చేస్తారు. మీకు రేషన్ కూడా ఇంటింటికి వస్తుందమ్మా? ఇంటింటికి వస్తుందండి. ఉచితంగానే ఇస్తున్నారా? లేదండి. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎలా ఉండేదమ్మా? ఆయన ఏదండి, ఆయన అన్నాడు కానీ అండి అప్పుడు మాకు అంత ఇది ఏం చేసినట్టు అనిపించలేదండి. అప్పుడు వాలంటీర్లు అయ్యి అప్పుడు లేవు కదండి. మీరు వెళ్ళి లైన్లోకి వెళ్ళి తెచ్చుకునేవారు? తెచ్చుకుంటారు. రోజులు కేటాయించారు వచ్చారు వెళ్ళడం రావడం అండి, అలాగే ఇది ఇప్పుడు మట్టి బాగానే ఉందండి. మరి గెలుస్తాడంటారా మళ్ళీ జగన్ అని అనుకుంటున్నాం. మరి ఎలా ఉన్నాయమ్మా సౌకర్యాలు? ఎలా ఉన్నాయి జగన్ గవర్నమెంట్ లో మీకు? బాగానే ఉన్నాయండి. డబ్బులే వస్తున్నాయండి. మొన్న నెల కాంచి 3000 వస్తుందండి. మా కాళ్ళండి వాలంటీర్ ఇక్కడ ఇచ్చేస్తుందండి, అందరికి ఇంటింటికి ఇస్తుందండి. ఇస్తున్నారండి, ఇబ్బంది ఏమీ లేదండి. వస్తుందండి, డబ్బులు గట్ట అడుగుతూ లేదండి. అక్కడ ఎక్కడ ఉంటారండి వాళ్ళు లోట. తెలదండి నాకు. ఇక్కడ వస్తారు కానీ వెళ్ళమండి అంతే. మీటింగ్ వెళ్ళి ఎట్ట వస్తారు. ఇదేండి అదిగోండి, అన్నీ ఉన్నాయండి. ఉంటుందండి. మీకు ఇప్పుడు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి కదా? గవర్నమెంట్ హాస్పిటల్. అవునండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా వెళ్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి షుగర్ బీపీ నండి తెచ్చుకుంటానండి. ఉచితంగానండి. అన్ని బాగా అన్ని ఉచితంగానే చేసేది. అందిందండి, అందింది. గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు బాబు. పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 3000 ఎలా ఉందమ్మా ఇలా పెన్షన్ బాగానే ఉంది బాబు, మాకు సంతోషమే. ఆ బాబే రావాలి. మరి నేను జగన్ గారే రావాలి. ఎందుకు? నమ్మకమా అభిమానం? నమ్మకమే బాబు, నమ్మకమే. రోడ్లు కానీ కరెంట్ అన్నీ లోట్లేదు. మా ఇది ఇకరైపారు, కాకినాడ. పిల్లలకు కానీ చదువులకు కానీ అందరికి ఏ లోటు లేదండి, ఏ లోటు లేదు. పిల్లలు కూడా డబ్బులు వేసాడు బాబు, అమ్మఒడి వేసాడు, అందేసింది. చూసారు కదా పెద్దవాళ్ళు కదా మీరు, పెద్ద వేరే గవర్నమెంట్ చూసారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూసారు. ఇదే బాగుందండి. పిల్లలకి వేసారు ఎప్పుడైనా ఇలాగా? ఇంకా వేయలేదండి, వేయలేదండి. మళ్ళీ జగన్ గెలిపించుకుంటారు. జగన్ గారు వస్తారండి. చంద్రబాబు నాయుడు వద్దండి. ఎందుకన్నానే మనకు ఎవరి మధ్య చేస్తా వాళ్ళే మనకు ఉపకారం చేశారు కదా. చెప్పినట్టుగా 3000 పెంచుకుంటూ వచ్చారా? చెప్పి అలాగే ఇచ్చారండి, 3000 వచ్చాయండి. బాగానే కదా సదుపాయాలన్నీ? అన్ని బాగున్నాయి బాబు. జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగానే ఉందండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారు బాగానే ఉంది. మీకు ఇక్కడ సదుపాయాలు అన్నీ అందుతున్నాయా? వాలంటీర్స్, పిల్లలకి అమ్మఒడి కానీ? అమ్మఒడి ఎంత పడిందండి? అమ్మఒడి 13,000 పడింది. డైరెక్ట్ అకౌంట్ లో పడిందండి? అకౌంట్ లోనే. ఏ గవర్నమెంట్ లో మనకి ఇలా అకౌంట్ లో వేసారండి? లేదండి. ఎలా ఉందండి? మంచిగానే ఉంది ఈ సౌకర్యం? బాగుంది. మరి రేషన్ ఇంటింటికి వస్తుందండి? వస్తుందండి. పిల్లలు ఎక్కడండి చదువుకునేది? పిల్లలు జీబీఆర్ ఒకరేనండి, బాలమణిగంట. అది ఎడ్యుకేషన్ అంతా బాగుందండి? చదువులు కాటికి బాగానే ఉన్నాయి. ఇక్కడ కరెంట్ కానీ నీళ్ళకి కానీ ఇబ్బంది ఏమైనా ఉందమ్మా? లేదండి. కరెంట్ 24 గంటలు ఉంటుందా? అంటే ఒకప్పుడు సగం ఉండేది, సగం వచ్చేది, సగం పోయేది ఉండేవారు? లేదండి, తీయడం లేదండి. బాగానే ఉంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఉచిత హాస్పిటల్ పెట్టారు కదమ్మా, ఎలా ఉన్నాయమ్మా? ఇవన్నీ ఉపయోగపడుతున్నాయా? మరి గతంలో టీడీపీ గవర్నమెంట్ చూసారు కదా, చంద్రబాబు నాయుడుది. జగన్ గవర్నమెంట్ చూసారు కదా, రెండిట్లో ఏది బాగుందమ్మా? ఇది బాగానే ఉంది, జగన్ గవర్నమెంట్. పిల్లలకి అయితే అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఓకే. వాలంటీర్లు వస్తున్నారు ఇంటికి? వస్తున్నారండి. సదుపాయాలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ మీకు అన్ని లభ్యమవుతున్నారా? మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుందండి? జగన్ వస్తాడండి. ఏంటి జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారండి? అన్ని పథకాలు బాగున్నాయండి. మంచి అంటారు ఈ పథకాలన్నీ? అంటే ఎవరు పడితే వాళ్ళకి పథకాలు పెట్టేస్తున్నారు, అన్ని సౌకర్యాలు. ఎవరు పడితే వాళ్ళకి ఎందుకు వస్తారండి? అంటే ఎంత పడితే అంత పెట్టేస్తున్నారు. ఆ రాష్ట్రానికి అప్పు తీసుకొస్తున్నారు అంటున్నారు కొంతమంది, నిజమేనా?
ఏమండి అప్పు సంగతి తెలీదు పథకాలు ఇస్తున్నారండి మాకు. అందరికైతే బాగానే ఉంది కదా. బాగానే ఉందండి. మీకు కరెంట్ కానీ నీళ్ళకి కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుందండి మరి. అదే మీరు ఇక్కడ ఇప్పుడు చూస్తున్నట్లయితే రేషన్ ఇంటింటికి వస్తుందండి. వస్తుందండి. ఉచితంగానే ఇస్తున్నారా? ఉచితంగా. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఉచిత హాస్పిటల్ వచ్చినాయండి. వస్తున్నాయండి. మంచిగానే చూస్తున్నారండి. ప్రజెంట్ అయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్నీ బాగున్నాయండి. 3 ఏళ్ళు చేశారండి పింఛని. సౌకర్యాలు ఎలా ఉన్నాయమ్మా? వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారండి. మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయా? పథకాలు అంటే అవి ఇచ్చారండి. చేయూత వస్తుందా అండి? చేయూత వస్తుందా? 18 40 దాటిన వాళ్ళకి 15,000 వస్తున్నాయా? అవుతున్నాయండి. డైరెక్ట్ అకౌంట్ లో పడుతున్నాయా? ఇబ్బంది ఏమైనా ఉందా? అకౌంట్లో ఎలా ఉందా మీ సౌకర్యం? మంచిగానే ఉందా? బాగానే ఉందండి. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగన్ రావాలంటారా? చంద్రబాబు నాయుడు రావాలంటారా? జగన్ రావాలండి. ఏమ్మా ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? నమ్మకమా, అభిమానమా అంటున్నా? బాగానే ఉంది. వాలంటీర్లు ఇంటింటికి వస్తే వస్తున్నారండి. రేషన్ ఉచితంగానే ఇస్తున్నారా? బియ్యం అండి మంచిగానే ఉందా? బాగుందండి. కరెంట్కి కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? లేదండి. హాస్పిటల్ పెట్టారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవి ఉపయోగపడుతున్నాయి. వెళ్తున్నారా? వెళ్తున్నామండి. టాబ్లెట్లు అవి తీసుకుంటున్నారు అక్కడ? తీసుకుంటున్నాం. చేసి పెడుతున్నారు మంచిగానే ఇస్తున్నారండి. ఉచితంగానే ఇస్తున్నారా? డబ్బులు ఏమైనా అడుగుతున్నారా? డబ్బులు కట్టేది అంతా బాగానే ఉంది కదా. బాగుంది. మళ్ళీ అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి కదా. బాగానే జరుగుతున్నాయి. సరే అమ్మా, ఇప్పుడు మీకు ఇక్కడ ఇదే కరెంటు ఒక పూట ఉండేది, ఒక పూట ఇప్పుడు కరెంటు బాగానే ఉంటుందండి. ఇదివరకు అలా ఉండేది కదా, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంటుందండి. అంత బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారండి. జగనే రావాలని మళ్ళీ అనుకుంటున్నారు. ఆయన అయితే ప్రతి పథకాలు కూడా అమలు చేస్తారండి. ఇప్పుడు పెట్టిన వాలంటరీ వ్యవస్థ పథకాలు ఇవన్నీ మంచిగా అంటారా? ప్రతిదీ కూడా బాగా జరుగుతుందండి. ఈ సంక్షేమ పథకాల వల్ల ఏమైనా సమరబోతులు అవుతున్నారా? ఏం అవుతలేదండి. తెల్లని వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ప్రతి రకంగా అంటారండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. జగన్ ఏం పొత్తు పెట్టుకున్నాండి? ఈయన చేసినట్టు పథకాలు వాళ్ళు చేయలేరండి. ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకోలేరండి. సొంత చెల్లెళ్ళే శరీరంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యి వస్తుంది. వాళ్ళ ఉన్నానండి. ఎవరి ఫ్యామిలీ వాళ్ళదండి. ఎవరి ఫ్యామిలీ మ్యాటర్లు వాళ్ళండి. తెలియదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా సీఎం ఆయన అయితేనంటే ప్రతి పథకాలు కూడా అమలు చేస్తారండి. అభివృద్ధి పరంగా అన్ని బాగానే ఉన్నాయి. ప్రతిదీ కూడా బాగా జరుగుతుందండి. రోడ్లు కూడా మన రాజాబాబు గారు కూడా బాగా చేస్తున్నారండి. జగ్గంపూడి రాజాబాబు. ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ రేషన్ అనేది ఇంటింటికి వచ్చి ఇవ్వడం వల్ల అన్ని సౌకర్యాలు, అంటే గతంలో వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. అవునండి. ఇప్పుడు ఈ సెక్షన్ ఎంత పర్ఫెక్ట్ అంటారు? పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్ కాబట్టి అండి ప్రతి ఒక్కరికి కూడా, ముసలికి 100 సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇంటికి కాళ్ళు కాడికి తెచ్చి ఇస్తున్నారండి. పెన్షన్ కూడా నెల తెచ్చి 1 వరకు ఇస్తున్నారండి. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ రావాలండి.